మోహన్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము సార్. వేదిక మీద ఉన్న నా సోదరులు రాఘవేంద్రరావు గారికి, మేజర్ చంద్రకాంత్ సంగీతాన్ని ఇచ్చినటువంటి ది గ్రేట్ కీరవాణి గారు, పెదరాయుడు మ్యూజిక్ ఇచ్చినటువంటి కోటి, అనదర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యంగ్ డైరెక్టర్స్ అండ్ యంగ్ డైనమిక్ హీరోస్ అండ్ ఆల్ ది టెక్నీషియన్స్, మీడియాకు, జర్నలిస్ట్ సోదరుకి, ఈ పండుగను చూడడానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా బ్రెయిన్ తినేశారు ఒక ఇద్దరు ఇక్కడ. ఒకడు వెళ్ళిపోయాడు, ఇంకోడు పక్కన ఉన్నాడు. వీడు తిన్నాడు, వాడు తిన్నాడు. వాడు తారక, వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరి పేరు చెప్పాలంటే ఆ అమ్మాయి పేరు ఏంటని అడిగాను. ఇతను పేరు చెప్పాడు, రాణాబాబు పేరు చెప్పాడు. ఆడ హీరో ఆ శృతిహాసనం మాట్లాడుతూ ఉంటే చూసారా వాడు ఎక్కడో చూస్తున్నాడు అంటారు. అతను అన్నీ ఇతనే స్పాయిల్ చేశాడు. రాణా కూడా, నువ్వు కూడా పక్కన మా బావ. ఏమిటో ఆ హీరోయిన్ వాడు పైన చూస్తున్నాడు, కింద చూస్తున్నాడు, నాకేం తెలుస్తుంది? ఇది వాస్తవం, జోక్ కాదు, ఇది వాస్తవం. నేను అడిగాను కదా, చెప్పు, నేను అడిగాను కదా, నువ్వు ఎక్కడ చూస్తున్నావు అడిగాను. ఇది నాకు అవసరమా? నన్ను మధ్యలో పెట్టి లాస్ట్ చూసారా, సినిమాల గురించి మాట్లాడండి, ఎక్కువ మాట్లాడుతుంటున్నాడు. ఏదేమైనా రాఘవేంద్ర గారి గురించి చెప్పాలంటే ఒక గ్రంథం చెప్పాలి. భారతదేశం గర్వించదగినటువంటి ఒక మంచి దర్శకుడు. ఇది అతిశయోక్తి కాదు. దాదాపు గంటల తరబడి మాట్లాడచ్చు రాఘవేంద్ర గారి గురించి. వారిని కన్న తండ్రి కూడా సామాన్యుడు కాదు. స్క్రీన్ ప్లే అంటే ఇలాగే ఉండాలి అని భారతదేశంలో చెప్పుకోదగిన దర్శకుల్లో ఈజ్ ది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డైరెక్టర్ కెఎస్ ప్రకాష్ రావు గారు. వారి పేరే పెట్టారు యంగ్ డైరెక్టర్కి. రాఘవేంద్రరావు గారి పిక్చర్లో యాక్ట్ చేస్తే చాలు, ఒక హీరో కాదు, ఒక హీరోయిన్ కాదు, ఒక విలన్ కాదు, ఏ క్యారెక్టర్ వేసినా ఆయన మనకి అవకాశాన్ని ఇస్తే అది పూర్వజన్మ సుకృతం, అది అదృష్టంగా భావించారు టోటల్ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు. ఆయన పిక్చర్లో ఒక్కటి చేస్తే చాలు, ఇక సినిమాలో ఇక జీవితాంతం ఇక సినిమా నటుడిగా ఉండొచ్చు, నటీమణిగా ఉండొచ్చు అనుకున్నారు. నాకు నేనుగా ఎన్నో అద్భుతమైన పిక్చర్లు మన ఇద్దరు కాంబినేషన్లో చేశాం, గొడవ పడ్డాం, ఎంతో కలిసిమెలిసి ఉన్నాం. అప్పుడప్పుడు ఒక జోక్ కూడా చెప్పాలి. రాఘవేంద్రుడు నాకు అన్నారు ఇంతకుముందు పొగరని, ఏమయ్యా రాజమౌళి, నీ దర్శకుడికి ఎంత పొగరో తెలియదు, బాగా పొగరు విరవీగుతున్నాడు రాఘవేంద్రరావు. వరుసగా హిట్స్, సింహబలుడు తీస్తున్నాం ఎక్కడ, మైసూరు దగ్గర. అన్నయ్య రామారావు గారికి నాకు ఫైట్, ఇద్దరు మెయిన్ విలన్స్. ఆ సినిమా ఇప్పుడు తీయాలంటే 200 crores అవుతుంది. ఒక 60 feet బొమ్మ వేశారు, ఒక పెద్ద స్టాచ్యూ, దాని మీద ఫైటింగ్. సరే చేసాం కొంతసేపు ఫైట్. ఉంటున్నారా? నువ్వేంటి కుర్చీ జరుపుతున్నావు? వద్దు, నువ్వు మాట్లాడుతున్నావు కదా నువ్వు. అదే నిన్ను గురించి కూడా చెప్పాడు రానా, ప్రాబ్లమే కదా. అది కాదు, ఫైట్ చేశాం. మధ్యాహ్నం అన్నయ్యకు ఏంటి పోమన్నారు, కోదండరామరెడ్డి ఆ పిక్చర్కు కో డైరెక్టర్. ఆ ఫైట్ చేస్తే కత్తితో హెల్మెట్, ఆయనతో ఫైట్ చేయడం అంటే యాక్చువల్గా తల కూడా పోతుంది. ఆ హెల్మెట్ని పక్కగా పెట్టాను. కొడతా ఉంటే హెల్మెట్ సొట్టపోయింది కానీ కింద పడలేదు. అది ఒకసారి మెల్లగా పెట్టాను, సెకండ్ టేక్, అది కింద పడింది. ఏం బ్రదర్ కరెక్ట్గా పెట్టుకోండి, ఏం కొడితే బ్రహ్మాండంగా ఫైట్ చేయాలి కదా అన్నారు. అయిపోయింది, బ్రేక్ అయింది, వెళ్ళాం. కళ్ళు వాసిపోయినాయి, మైగ్రేన్ వచ్చింది నాకు. కోదండరామరెడ్డికి చెప్పాను, ఒక 50 గజాల దూరంలో వచ్చి షార్ట్ రెడీ బాబు అన్నాడు. అప్పుడు సోదరా అని లేదు కానీ ఏమండి రాఘవేంద్రరావు గారు అనేవాడిని. అంటే చాలా గొప్ప దర్శకుడు, పొగరు, అహంకారి, నేను కాదు. సరే వెళ్ళాను, రే కోదండా నువ్వు వెళ్ళి చెప్పరా, తలనొప్పిగా ఉంది, డూప్తో చాలా కొంచెం షార్ట్స్, రిస్కీ షార్ట్స్ కాకుండా కొంచెం మెల్లగా చేయమని చెప్పరా, బాగా తలనొప్పిగా ఉంది, చూడరా కళ్ళు వాసిపోయాయి అన్నాను.
వాడు ఇక్కడ కోదండరామరెడ్డి చెప్పి అక్కడికి వెళ్ళి చెప్పే లోపుగా నేను వెళ్ళాను. సార్ రెడీ సార్ అన్నాను. భయంకరమైన రిస్కీ షాట్ పెట్టాడు. ఏమండి రిస్కీ షాట్ పెట్టారు ఏమిటిది అన్నాను. ప్రతి ఆర్టిస్టుని నాకు ప్రతి ఒక్కరికి చెప్పాలన్నా చేయరా అన్నాడు. ఇలా తీశాను విగ్ను. ఇలా విగ్గు తీస్తే హెల్మెట్తో పాటు తీసి కింద కొట్టాను. పోవయ్యా నువ్వు నాకు షూటింగ్కి వద్దు, నేను పోయి మా ఊరిలో వ్యవసాయం చేసుకుంటాను వెళ్ళిపోయాను నేను. ఇతనికి అర్థం కాల, ఈయన హ్యాట్ తీసుకొట్టాడు, నేను విగ్గు తీసుకొట్టాను. అంటే ఆ విధంగా ప్రారంభమైన మా కలయిక ఒక దేవత చరిత్రలో రాసుకోవాల్సిన సినిమా. ఇప్పుడే చెప్పాడు మీ తాతగారు, మీరు అన్నావు ఇలాగా ప్రేమనగర్ కేఎస్ ప్రకాష్ రావు గారు అని. ఈ పిక్చర్తోనే నేను ఉండగలను, ఈ పిక్చర్ హిట్ అయితే నేను ఉండలేను మోహన్ బాబు అన్నారు రామానాయుడు గారు. దానిలో దేవత ఈ రోజుకి అద్భుతమైన సినిమా, అటువంటి అద్భుతమైన క్యారెక్టర్. అలాగే కొణవీటి సింహం అన్న నందమూరి తారక రామారావు డ్యూల్ రోల్, నేను ఒక అన్నకు కొడుకు క్యారెక్టర్. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి చిత్రాలు తీశాడు. భారతదేశంలో దర్శకుడు అంటే సాంగ్ తీయడం అంటే ఊరికే డ్యాన్సులు 32 మూమెంట్స్ చెప్పడం కాదు, ఒక కావ్యంలాగా ఒక పాటను ఒక కావ్యంలాగా తీసుకున్నటువంటి ఒక గొప్ప దర్శకుడు రాఘవేంద్రరావు గారు. నేను ఒక టైంలో కింద పడిపోయాను, హీరోగా విలన్గా కమెడియన్గా చేసి కంప్లీట్ జీరో అయ్యాను. అప్పుడు సోదరా ఒక్క పిక్చర్ చేస్తే చాలు అంటే చాలామంది, ఇప్పుడు కొంతమంది ఉన్నారు నిర్మాతలు, నువ్వెందుకు చేస్తావు, మోహన్ బాబు ఆల్రెడీ అయిపోయింది కదా, నువ్వు మంచి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నావు, నువ్వెందుకు డైరెక్ట్ చేస్తావు మోహన్ బాబుకి అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఆయన్ని పక్కన పెట్టి అల్లుడి గారు తీశాడు. అప్పటితో మళ్ళీ జీవితం ప్రారంభమైంది. అటువంటి గొప్ప దర్శకుడు ఆయన కుమారుడు ప్రకాష్. ఏం చెప్పాలి ప్రకాష్ని గురించి? సార్ సారీ, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ డిజ్నీ పిక్చర్స్. మహేష్ జీ వెల్కమ్. ఏం చెప్పాలి బిడ్డల గురించి? ఐ ఫీల్ హీఈస్ లైక్ మోర్ దెన్ మై సన్. ఎటువంటి టాలెంట్ ఉన్నది అంటే నేను చెప్పలేని సినిమా చూస్తని చెప్తుంది ఎవ్రీ ఫ్రేమ్. అతని ఆలోచన విధానం తండ్రికి మించిన తనయుడు 100 రెట్లు ఉంటుంది. అతని ఆలోచన విధానం అని అతని మాటల్లో కానీ అతను చూస్తే కానీ అనిపిస్తుంటుంది, అతిశయోక్తి కాదు. గొప్ప దర్శకుడు రాఘవేంద్రరావు గారు దగ్గర ఎంతమంది హీరోలు కావాలని ప్రతి ఒక్కరూ కావాలని కోరుకున్నారు, ఎన్ని పిక్చర్లు విజయవంతమైనాయో అటువంటి గొప్ప దర్శకుడి బిడ్డ బాబా ఆశీస్సులతో ఒక భారతదేశం గర్వించదగినటువంటి దర్శకుడు కావాలని ఆ షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నాను. నిజంగా మీరందరూ ఆ బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చారంటే ఒక్కసారి మీరందరూ లేచి కరతార్థులు ఇస్తారు, ఆశీస్సులు అందరూ చేస్తారు ప్రకాష్ అని కోరుకుంటున్నాను. అందరూ ఒక్కసారి లేచి కమాన్ ప్రకాష్, కమాన్. బాబా ఆశీస్సులతో ఈ బిడ్డ అద్భుతమైన విజయాన్ని సాధించాలని ఆ రాఘవేంద్రరావు కళల్లో చూశారా? నిజం, ఇట్ ఈస్ గోయింగ్ టు బి సూపర్ హిట్ మూవీ మీ అందరి ఆశీస్సులతో. కూర్చో. ఇక లక్ష్మీ ప్రసన్న గురించి చెప్పన్నారు. కూర్చో కూర్చో, చూసావా కూర్చోవచ్చు అని ఎతలు చేస్తుంటాడు. లక్ష్మిని గురించి నేను ఏం చెప్పాలి? అక్కడి నుంచి అడిగాడు మిస్టర్ మహేష్, యూ ఆస్క్డ్ మీ అబౌట్ మై డాటర్, యూ హ్యావ్ ఎనీ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? యూ ఆల్సో ఆస్క్డ్ మీ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ సార్ అబౌట్ యువర్ డాటర్. ఐ డెంట్ ఫీల్ ఎనీథింగ్. నేనేం ఫీల్ అవ్వలేదు. ఈవెన్ దిస్ మినిట్ కూడా అందరూ ఓహో ఆహా అంటున్నారు, కానీ బ్రహ్మానందం నేను ఎక్కడో ఫోన్ చేసి ఉంటే ఏమండి మీరు ఇంకెందుకు పనికిరారు అన్నాడు. ఆ పదం మాత్రం ఒప్పుకోను. నెవర్ ఇన్ మై డ్రీమ్ టిల్ మై డెత్ నోబడీ కెన్, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్, నోబడీ కెన్ డామినేట్ మీ. నెవర్, ఐ వోంట్ యాక్సెప్ట్ ఈవెన్ మై డాటర్ ఆర్ మై సన్స్, నెవర్. నేను ఓడిపోయి మనస్తత్వం కలిగిన వాడిని కాదు. ఇది మగధీరుడు చెప్తున్నాడు, పుత్రోత్సాహం అండి అని చెప్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఎనివే అందరూ పొగిడేవాళ్ళే. నన్ను రాఘవేంద్రరావు ఏదైనా అవమానం చేయాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చినట్టుగా ఉంది నాకు. ఒక పక్కన బ్రహ్మానం అందరూ పొగుడుతున్నారు అమ్మాయిని. నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. వరప్రసాద్ రెడ్డి గారు వింటున్నారు కదా నా పరిస్థితి ఇలా ఉంది. కానీ చిన్నప్పుడే ఒక స్నేక్ అలా పట్టుకొని యాక్ట్ చేసింది. ఒక చిన్న బిడ్డగా సినిమాలో యాక్ట్ చేయమంటే అందరిని అడిగాం,
ఆ వయసు ఒక 7 సంవత్సరాల అమ్మాయి కావాలి, స్నేక్ను పట్టుకోవాలని. ఎవరు రాలేదు. షూటింగ్ దగ్గర పడుతోంది. అప్పుడు డాడీ నేను స్నేక్ను పట్టుకుంటాను అన్నది. ఇంటికి పాములో తీసుకొచ్చాడు ఒకడు. గబక్కన స్నేక్ను అలా పట్టుకున్నది. ఆ రోజే భయపడలేదు 7వ సంవత్సరంలో. కాబట్టి ఈ రోజున ఇంత నటన ప్రదర్శించిందంటే ద క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ ప్రకాష్, నాట్ ఇండివిజువల్గా. I won't accept. Always I give respect to the technicians. If there is no technicians, there is no artist. Because I started my life as an assistant director. Always the picture success and failure goes to the director. కాబట్టి నువ్వు యాక్ట్ చేసావని చెబుతున్నారు, అది డైరెక్టర్కి క్రెడిట్ చెబుతూ, నీకు డైలాగ్ అప్పుడప్పుడు నేను కూడా చెప్పాను సంగతి కూడా చెప్పలేదు నువ్వు. నేను అప్పుడప్పుడు ఫోన్లో డైలాగ్ కూడా చెప్పేవాడిని. డైలాగ్ను చెప్పడం అంటే మామూలుగా చెప్పడం కాదు. డ్యాన్సులు ఎవరైనా చేస్తారు, ఫైట్స్ ఎవరైనా చేస్తారు. ఎక్కడ ఏ డైలాగును నొక్కాలి, ఎక్కడ నొక్కితే చప్పట్లు పడతాయి, రకరకాలుగా ఉంటూ ఉంటాయి. రైమింగ్స్తో చెప్పాలి. ప్రతి ఊరికి ఒక దారి ఉంటుంది, ప్రతి దారికి ఓ అడ్డదారి ఉంటుంది. ఈ దారి నుంచి వెళ్ళినా దాటిపోవడానికి దారి దొరుకుతుంది. దారి మీద కొట్టడం అనమాట. ఆ దారి ట్రస్ట్ చేయడం అనే దానిలో ఉంటుంది. మామూలుగా ప్రతి ఊరికి ఒక దారి ఉంటుంది, దాని కుదరదు. ఆ విధంగా తను డైలాగు చెప్పినప్పుడు ఇట్స్ అ వండర్ఫుల్ మాడ్యులేషన్. నేను షాక్ అయ్యాను. నేను ఎక్కడో అమెరికాలో ఉంటే లాస్ట్ మంత్ డబ్బింగ్ ఎలా చెప్పాలి డాడీ ఒక డైలాగ్ అంటే, నేను థియేటర్కి ఫోన్ చేసి సౌండ్ ఆన్ చేయమని చెప్పి ఎక్కడ నొక్కాలి, ఎక్కడ ఏ విధంగా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అని చెప్పాను. కాబట్టి రియలీ నేను కొన్ని డబ్బింగ్ డైలాగ్స్ చూశాను. డిడ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. భగవంతుని ఆశీస్సులతో మరి ఎందుకు వేషం ఇచ్చాడో ప్రకాష్ నాకు తెలియదు. హ్యాపీగా తను పెళ్లి చేసుకున్నది, ఒక నిర్మాతగా జుమ్మంది నాదం దేశం హిట్ అయింది. ఏదో ఒక 2-3 బిడ్డలు కానీ మా ముందు పారేయకుండా పిక్చర్లో ఇప్పుడు అవకాశం ఇచ్చి మళ్ళీ పిక్చర్లో యాక్ట్ చేసేదానికి అవకాశం కలిగజేశాడు. బట్ ఎనీవే ఐ విష్ God is great, He must help you.